అటవీ శాఖ ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కోలం ఆదివాసీలు నిరసన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం దుబ్బగూడలో ఆదిమ గిరిజనులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో ఆందోళనకు దిగారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నడి రోడ్డుపైనే బైఠాయించి నిరసన చేపట్టారు. రెవెన్యూ భూమిని అటవీ శాఖ భూమి అని అధికారులు చెబుతున్నారని ఆదివాసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. కొలాం ఆదివాసీలకు పీవీటీజీలకు ఇందిరమ్మ ఇండ్లు రావడం అనేది ఫారెస్ట్ శాఖకి ఇష్టం లేదా, లేకపోతే ఆదివాసులు ఇండ్లు కట్టుకోవడం ఫారెస్ట్ శాఖకి ఇష్టం లేదా అనే దాని గురించి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. నిన్న వచ్చి మేము ఆర్డీఓ గారు సర్వే చేస్తాం, ఆ భూమి ఇచ్చే చేస్తామనే దానికి చెప్పారు. ఇప్పటి వరకు కూడా మమ్మల్ని పోలీస్ స్టేషన్ దగ్గర నిల్చోబెట్టి అటు రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, పోలీసులు అందరూ కుమ్మక్కై ఆదివాసులకు ఇల్లు రాకుండా చేసే పని చేయడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఫారెస్ట్ శాఖ చేస్తున్న దౌర్జన్యం ఆపాలా. ఫారెస్ట్ శాఖ భూమి కానే కాదు, అది రెవెన్యూ భూమి అయినా కూడా ఆదివాసులకు అండగా నిలబడకుండా ఫారెస్ట్ శాఖకు వత్తాసు పలకడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం జరిగేలా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.